ఆ నాయకులకు ఎన్నికల హామీ అమలు చేయడం చేత కాదు. ప్రభుత్వ రంగంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడం చేత కాదు. అదే ప్రైవేట్ కంపెనీ కోసం అయితే చొక్కాలు చించేసుకుంటారు. పైగా తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి విశాఖ స్టీల్ కార్మికులను నేతలను మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మరి పిచ్చి మాటలు మాట్లాడే టీడీపీ నేతల్ని కార్మికులు సహిస్తారా? ఎవరేమన్నారో చూద్దాం. ఆంధ్రుల హక్కుగా ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇప్పుడు మాట మార్చారు. ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపకపోగా కార్మికులపైన, కార్మిక నేతలపైన దుష్ప్రచారం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు దీన్నొక ఉపాధిగా మార్చుకున్నారని, కార్మికులు సరిగా పనిచేయడం లేదని, కాంట్రాక్టు ఉద్యోగుల పోస్టులను నాయకులు అమ్ముకుంటున్నారని విశాఖ టీడీపీ ఎంపీ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కార్మికులను అవమానిస్తున్నారు. పోరాటం వాళ్ళకి ఆగకూడదు. ఈ పోరాటం నడిస్తేనే వాళ్ళకి ఒక ఉనికి ఉంటుంది అనే ఒక ఆలోచనతో బహుశా కొందరు ఉన్నారేమో అనే ఒక అనుమానం కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బాగుంటే మాకు అసలు ఇష్యూస్ ఏమీ మేము చేయలేము, మేము లబ్ధి పొందలేమని కొందరు ఆలోచిస్తున్నారేమో. టీడీపీ నేతల విమర్శలకు కార్మిక సంఘాల నేతలు అదే స్థాయిలో బదులిస్తున్నారు. తమపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఎంపీని డిమాండ్ చేస్తున్నారు. అధికారం మీ చేతుల్లో ఉంది కాబట్టి ఉద్యోగాలు అమ్ముకున్న వారు ఎవరో వారిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నారు. లేదా ఉద్యోగాలు అమ్ముకుంటున్నట్లు మీ దగ్గర ఏమైనా ఆధారాలుంటే చూపించాలంటున్నారు. స్టీల్ ప్లాంట్ను కాపాడడం చేతకాక తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పు మీద నేరం ఏమొచ్చి ఈరోజు కార్మిక సంఘాల మీద పెట్టడం అని చెప్పింది అన్యాయం భారత్ గారు. ఇది ఈ పద్ధతి మార్చాలని చెప్పి మార్చుకోవాలని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. మీరు చిత్తశుద్ధితో మీరు కృషి చేయాలని చెప్పనుకుంటే స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం పూర్తి స్థాయిలో మీరు ఇక్కడ ఉన్నటువంటి మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ఎంపీలు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి కేంద్రంతో పోట్లాడండి. ఇది మన హక్కు. ఇది ఎన్నికల్లో ఓట్ల కోసం కాళ్లా వేళ్లా పడిన కూటమి నేతలు అవసరం తీరాక కార్మికులను, కార్మిక సంఘాల నేతలను దోషులుగా చూపుతున్నారు. ఉక్కు ఫ్యాక్టరీకి గనులు ఇవ్వమని కేంద్రాన్ని అడిగే దమ్ములేని కూటమి నేతలు తప్పంతా ప్లాంట్లో పనిచేసే కార్మికులదే అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ప్లాంట్ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న కార్మిక సంఘాల నేతలపైన దుష్ప్రచారం చేస్తున్నారు.